నువ్వు గాని నీ బాబు గాని మళ్ళీ ఇంటి వైపుకి వచ్చారో నేను మనుషులన్న సంగతి మర్చిపోవాల్సి వస్తుంది. వెళ్ళి ఇదే మాట ఆ ముసలాడికి కూడా చెప్పు. పో. వదినా ప్లీజ్ వదినా. ఎన్ని రోజులుగా నాకెప్పుడు తెలియలేదే. ఇంత డబ్బు సంపాదించింది కేవలం ధనరాజ్ కుటుంబాన్ని ఓడించడానికే. నేను నీకు అమ్మనా? అందుకేనా నమ్మించి నమ్మించి గుండెల మీద గుద్దావు, నొంగనొచ్చిన నటించి మా బ్రతికి నిప్పు పెట్టావు. నువ్వు ఒంటి నిండా దరిద్రాన్ని నింపుకున్నా ఆ దరిద్రాన్ని తెచ్చుకుని మా నెత్తి మీద పెట్టుకున్నాను చూడు, అది మేం చేసిన పాపం. నువ్వనే దానివే మా జీవితంలో లేకపోయింటే, నువ్వనే దానివే నా మొగుడికి చెల్లిగా పుట్టకపోయింటే మా బ్రతుకులు ఇలా ఏడ్చేవే కావు. అమ్మా మీనాక్షి, నాన్న ఏమిటమ్మా భోంచేయలేదే? నాకు ఆకలిగా లేదు నాన్న. మీ వదిన తిట్టిన తిట్లకే కడుపు నిండిపోయిందా తల్లి? నాన్న అన్నయ్య ఇంటికి వెళ్ళావుగా, వాడు ఎలా ఉన్నాడమ్మా? నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళినట్టు నీకెలా తెలుసు నాన్న? నా కూతురు ఎప్పుడు ఆనందపడుతుందో, ఎప్పుడు బాధపడుతుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? అన్నయ్యని క్షమించమని అడగడానికి వెళ్ళాను నాన్న. కానీ అక్కడ తప్పు జరిగిపోయిందమ్మా, క్షమించు అన్న ఒక్క మాటతో వాడి కళ్ళల్ని ఆశల్ని వాడిని వెనక్కి తీసుకురాలేము. అంటే నేను తప్పు చేశానా నాన్న? నా బాధ్యత నేను నెరవేర్చడం తప్ప నాన్న? తప్పు చేసింది నువ్వుగా తల్లి. ఆ భగవంతుడు ఆప్యాయతలతో అనురాగాలతో ఆడుకోవటం ఆయనకో సరదా. అందుకే కలిసి ఉండాల్సిన కంటికి రెప్పకి మధ్య పోటీ పెట్టాడు. నేను నా అన్నయ్యని ఓడించాలనుకోలేదు నాన్న, నా యజమానిని గెలిపించాలనుకున్నాను. అదేనమ్మా సమస్య. నీ యజమానిని నువ్వు గెలిపించడం ధర్మం, కానీ మీ అన్నయ్య గెలవటం న్యాయం. రెంటికి చాలా తేడా ఉందమ్మా. నీకు చెప్పిన అర్థం కాదు. భోంచేయమ్మా. వద్దు నాన్న, మనసు చాలా బాధగా ఉంది. గుండె బరువెక్కినట్టు, ఏదో కోల్పోయినట్టు. అన్నయ్య నా వెంట లేడు అని గుర్తొస్తే నా మనసు ఛిద్రమవుతుంది నాన్న. పిచ్చి తల్లి, ఓ కన్ను ఏడిస్తే మరో కన్ను నవ్వుతుందా చెప్పు? కాకపోతే ఆ కంటి కన్నీరు మరో కంటికి కనిపించదు, అంతే. గుండెల మీద ఆడుకునే నీకే అంత బాధగా ఉంటే ఆ గుండెల మీద నిన్ను మోసిన వాడికెంత బాధ ఉండాలమ్మా? వాడు మగాడు, బయటికి చెప్పుకోలేడు. నువ్వు ఆడపిల్లవి, నీ బాధ బయటికి కనపడుతుంది. తినమ్మా. మీనాక్షి, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, కానీ వాడు దూరమై ఓ కన్ను మసకబారింది.
ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ బాధపడుతుంటే నాకు మిగిలేది చీకటేనమ్మా. నాన్న, ఇప్పుడు ఆ చీకటిని చూసి భరించే ధైర్యం ఈ ముసలి గుండెకి లేదమ్మా. నాన్న, తినమ్మా. గూగుల్ ఏం చేస్తున్నారా? ఏమండి వచ్చారా? వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను. సరే, వీడు తిన్నాడా? వీడు తింటాడులేండి, మీరు వెళ్ళండి. ఏంట్రా రోజు ఇల్లు పీకి పందిరేస్తావు? ఈరోజేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏంటిది? అన్నయ్య, నేను తప్పు చేశానో ఒప్పు చేశానో తెలియట్లేదు, కానీ నీకు మాత్రం దూరం అయిపోయాను. ఒక్కరోజు కూడా నీతో మాట్లాడకుండా ఉండని నేను నీ మాట కూడా వినలేని దురదృష్టవంతురాలనయ్యాను. నా గెలుపు కూడా ఓటమిలాగే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వోడి నన్ను గెలిపించావు. ఈ గెలుపు నువ్వు పెట్టిన భిక్ష అన్నయ్యా. నువ్వు లేని లోటు ఎన్నటికీ భర్తీ కానిది. అందుకే నాన్న సూటిగా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోయాను. అన్నయ్య, నిన్ను చూడాలనిపిస్తుంది. నీతో మాట్లాడాలనుంది, అందుకే నీ దగ్గరకు వస్తున్నాను. అక్కడికొచ్చాక నిన్ను చూడగలిగితే అదృష్టవంతురాల్ని, కానీ ఏం జరుగుతుందో ఊహించలేను. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నా గెలుపు నిన్ను నాకు దూరం చేస్తుందంటే ఈ గెలుపు నాకు అక్కర్లేదన్నయ్య. నా బాధ్యత నిన్ను బాధ పెడుతుందంటే అసలు ఈ ఉద్యోగమే నాకు అక్కర్లేదు. కానీ నువ్వు కావాలన్నయ్య. మీరంతా నాతోనే ఉండాలి. ఒక్కసారి నన్ను క్షమించనన్న మాట నీ నోట వినాలి. నువ్వు లోపలికి వెళ్ళు. భూదేవి, భూదేవి, ఏంటి ఇంకా అలాగే ఉన్నారు? వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. మీనాక్షి వచ్చిందా? ఏమండి, రేపు మీరు వెళ్ళేటప్పుడు నేను మీ వెంట వస్తాను. సరుకులన్నీ అయిపోయాయి, తీసుకురావాలి. నా చెల్లెలు ఇక్కడికి వచ్చిందా?
అన్నట్టు మర్చిపోయాను. గూగుల్ స్కూల్ నుండి ఫోన్ చేశారు. రేపే లాస్ట్ డేట్ అంట. వెంటనే వెళ్ళి ఫీజు కట్టేయాలి. మీనాక్షి ఇక్కడికి వచ్చిందా? మీనాక్షి ఇక్కడికి వచ్చిందా? మీనాక్షి ఇక్కడికి వచ్చిందా? ఆ, వచ్చింది. అయితే ఏంటంట? వస్తే ఏంటా? నా చెల్లి నా ఇల్లు వెతుక్కుంటూ వస్తే నువ్వేం చేసావు? ఏం చేయాలి? దండేసి దండం పెట్టాలా? ఆ అర్హత ఎప్పుడో కోల్పోయారు. అయినా రాగానే బ్యాండ్ మేళం పెట్టి ఎదురు రావడానికి ఆవిడే పైనుండి ఊడి పడలేదు. పైనుంచి ఊడిపడలేదు. నా కన్న తల్లి పేక తెంచుకొని ఈ భూమి మీద పడింది. వచ్చింది పరాయిదో పనికిరాంతో కాదు, నా తోడబుట్టిన చెల్లెలు. మీ కన్న తల్లి పేగు తెంచుకుని పుట్టానన్న ఇంగిత జ్ఞానమే మీ చెల్లికుంటే మీతోనే తలపడుతుందా? మీ తోడ పుట్టిన చెల్లెలనే గౌరవమే ఉంటే ఆవిడ గారు అంతకు తెగిస్తుందా? బంధాలు బంధుత్వాలు మనకే కాదు, అవతల వాళ్ళకు కూడా ఉండాలి. ఏ, నా చెల్లెలు బంధాలను వదులుకుందా? బంధుత్వాన్ని కాదనుకుందా? వదినవైన నిన్ను తల్లిలా చూసింది, అన్నయ్యనైన నన్ను తండ్రిలా భావించింది, నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది. మరి ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. ప్రాణమైన ఇచ్చే మీ చెల్లెలు గారు మీకోసం ప్రాజెక్ట్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ప్రాణం కన్నా ప్రాజెక్ట్ గొప్పది, అన్న కన్నా కంపెనీ గొప్పది. ఆవిడ మాత్రం రెంటికి మధ్య చాలా బలమైన గీత గీసుకోగలదు. మీరు మాత్రం మంచికి చెడుకి, గెలుపుకి ఓటమికి, చెల్లికి పెళ్ళాంకి మధ్య గీత గీయలేరు. త్యాగమూర్తులు. మరి పెళ్ళాన్ని మాత్రం నిలదీస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మీనాక్షికి తెలివి ఉంది, అదృష్టం ఉంది, గెలిచింది. మనల్ని ఏమైనా దోచుకుందా? అర్థం లేకుండా ఎందుకలా ఆడిపోసుకుంటా? ఓహో, తమరి అసమర్థతని ఇలా కప్పిపుచ్చుకుంటున్నారా? బాగుంది, చాలా బాగుంది. మీరన్నట్టు మీ చెల్లెలు తెలివైంది కాదు, మీరు తెలివి తక్కువ వాళ్ళు. మీ చెల్లి అదృష్టవంతురాలు కాదు, మీరు దురదృష్టవంతులు. అందుకే అందరికి తల్లంటే ప్రేమ, పెళ్ళామంటే ప్రేమ, పిల్లలంటే ప్రేమ ఉంటుంది. కానీ దరిద్రం జేబులో పెట్టుకొని తిరుగుతారు కదా, అందుకే చెల్లెలి మీదున్న ప్రేమ కాస్త ముదిరి పిచ్చిగా మారింది. ఆ పిచ్చి కాస్త మిమ్మల్ని ఓడించి ఆవిని గెలిపించింది, నన్ను నా బిడ్డని రోడ్డుకెక్కించింది. అయినా మీకు సరిపోలేదు, ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు. అలా అని ఇంటికొచ్చి నా చెల్లిని అవమానిస్తావా? నేను మీ చెల్లెల్ని అవమానించానా? అవును, అవమానించాను. మన బ్రతుకుల్లో నిప్పులు పోసిన మీ చెల్లెల్ని 4 మాటలంటేనే అంతలా ఉలిక్కి పడుతున్నారే. మరి ఆ రోజు నా ముగ్గురిని సొసైటీ వాళ్ళు దుమ్మెత్తి పోస్తూ అవమానిస్తుంటే నేనెలా భరిస్తాననుకున్నారు? నాయకుడిగా ఫెయిల్ అయ్యారు, తండ్రిగా ఫెయిల్ అయ్యారు, మొగుడిగా ఓడిపోయారు, మగాడిగా ఓడిపోయారు. ఇంకా ఎందుకు నోరేసుకుని మాట్లాడుతున్నారు? ఉదయ్, ఉదయ్! కొడతారా? కొడతారా? కొట్టండి. ఇంతకన్నా మీరేం చేయగలరు? కొడితే పడతాను, తిడితే సర్దుకుంటాను, మీరు బాధ్యతగా నడుచుకుంటే. కానీ చెల్లెలు గిల్లెలు అంటూ మా బ్రతుకులు బండలు చేస్తే భరించే శక్తి నాకు లేదు. మనకో కొడుకున్నాడు, వాడికో భవిష్యత్తు ఉంది. అది గుర్తుంచుకుంటే నా నోటికింత పని చెప్పేదాన్ని కాదు, మీకింత సంజాయిషి ఇచ్చుకునేదాన్ని కాదు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇక నుండి జరగబోయేది ఒక ఎత్తు. ఇంకెప్పుడు వాళ్ళని కలిసినా మాట్లాడినా, వాళ్ళు కానీ వాళ్ళ నీడ కానీ నా ఇంటి మీద పడ్డా, నేను నా బిడ్డ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటాం. ఇది బెదిరింపు కాదు, జరగబోయే నిజం.
హాయ్ అండి. హలో మీరిక్కడ? బాస్ ఫోన్ చేశారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఓ, నేను తర్వాత కలుస్తానండి, నాకు కొంచెం పని ఉంది. మోహన్ గారు, ఏంటి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు. చెప్పండి. ఏం లేదు జ్వాల గారు. ఏ, నాకు చెప్పకూడదా? అయ్యో అలా అని కాదండి, మా చెల్లెలు ఇంటికి వచ్చిందండి. ఆడపడుచుని కూడా చూడకుండా మా ఆవిడ ఏదేదో మాట్లాడింది. కనీసం మా చెల్లి వచ్చినట్టు కూడా నాకు తెలియనివ్వలేదు. తను ఎంత బాధపడి ఉంటుందో. దానికెందుకు అంత వరి అవుతారు? ఫోన్ చేసి మాట్లాడండి. లేదండి, నేను ఫోన్ చేసినా మా ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది. మీ చెల్లికి మీరు ఫోన్ చేయకపోతే నేను చేస్తాను. నెంబర్ చెప్పండి. జ్వాల గారు చెప్పండి. అరే చెప్పండి. 8895 753 444. హలో. హలో మీనాక్షి. అవును, మీరెవరు? నా పేరు జ్వాల. జ్వాల? జ్వాల ఎవరు? అది మీ అన్నయ్య నేను ఒకే చోట పనిచేస్తాంలే. అవునా? మా అన్నయ్య ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు. హలో. హలో అన్నయ్య. అమ్మా మీనాక్షి, అన్నయ్య ఎలా ఉన్నావమ్మా? నువ్వు లేవు కదన్నయ్య, ఇంకెలా ఉంటాను? ఏంటమ్మా మాటలు? నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, లేదంటే నేను తట్టుకోలేను. నన్ను క్షమించన్నయ్యా, నిన్ను చాలా బాధ పెట్టాను. అమ్మా మీనాక్షి, ఏంటమ్మా నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? నువ్వేం తప్పు చేసావని? నా కోసం ఇంటికొచ్చి ఉదయం చేత తిట్లు తిండావా? అన్నయ్య, నాకంతా తెలుసమ్మా. నువ్వింటికొచ్చింది తెలుసు. నిన్ను చూసి మీ వదిన ఎలా స్పందించిందో కూడా ఊహించగలను. నువ్వు రాసిన లెటర్ చూశానమ్మా. చూడమ్మా, నీకు జీవితంలో ఎవరికీ రాని అవకాశం వచ్చింది, గొప్ప పేరు వచ్చింది. దాన్ని నలుగురు కోసం ఉపయోగించు. నువ్వే లేనప్పుడు అది ఏదైనా నాకు అవసరం లేదన్నయ్య. అలా మాట్లాడొద్దు బంగారు తల్లి. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఇక్కడే ఉన్నానుగా. మనిషిని దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందమ్మా. మీనాక్షి, నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి క్రిష్ కూడా కారణమే. అవునన్నయ్య, ఆయన చాలా మంచివారు. ఎంత మంచివాడు కాకపోతే ఒక వర్కర్ కింద ప్రాధాన్యతనిచ్చి నేను ఈ పొజిషన్లో నిలబెడతాడు. అందుకే అతని నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయొద్దు, సరేనా? సరే అన్నయ్య. అన్నయ్య, ఒక నిమిషం, నాన్నకిస్తున్నాను. రే మోహన్. నాన్న, ఎలా ఉన్నారు? ఎలా ఉంటానురా, మనిషి దూరం అయ్యావు, మాట దూరం అయింది. మీరు కూడా ఏంటి నాన్న అన్నీ తెలుసు కూడా చెల్లికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే అలా మాట్లాడితే ఎలా? ఏం చేయండిరా, వయసు పెరుగుతున్న కొద్దీ ధైర్యం కూడా తగ్గిపోతుంది. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. మాతో ఫోన్లో మాట్లాడుతున్నావు, నువ్వు జాగ్రత్త. అలాగే నాన్న, ఉంటాను. ఇప్పుడు హ్యాపీయా? చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పర్వాలేదు. మీరు నా నుండి ఎప్పుడు ఏది కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. ఏమన్నారు? అదే, మీ చెల్లికి ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పండి. ఆ న్యూస్ నేను పాస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలే లైఫ్
రిలీఫ్. క్రిష్కి ఎంత దగ్గర అవుదాం అనుకున్నా అంత దూరం పెడుతున్నాడు. గంటలో ఫ్లైట్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అంతా నా బ్యాడ్ లక్. అరే, కాబోయే భార్య ఊరెళ్తోందే, సెండ్ ఆఫ్ ఇవ్వాలని క్రిష్కి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. వచ్చావా? రా. నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేస్తావనుకున్నా. లేట్ అయినా వచ్చావు. ఏమైంది మేడం? ఏమవడం ఏంటి? దేనికైనా రాసి పెట్టుండాలి. అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? ఇదేంటి ఇంత చిరుబురులాడుతున్నారు? ఎవరి మీద కోపం మేడం? మీనాక్షి వైజాగ్ బ్రాంచ్ చూసుకోవాలి అన్నాడు. సరేనన్నాను. నువ్వు వైజాగ్ వెళ్ళాలి అన్నాడు. ఓకే అన్నాను. ఎందుకు? తన నాకు కాబోయేవాడు, తన మాటని గౌరవించాలి అనే కదా. ఈ గోల్డ్ చైన్ ని నువ్వు నా మెడలో కట్టిన తాళిబొట్టు అనుకుంటాను. ఇది నా మెడలో ఉండడం కన్నా నీ ఒడిలో ఉండటమే సరైందనిపిస్తుంది.